మాతో మాట్లాడి నీ నామను గణపరుచుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. సమస్తమందరికీ ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అంశం ఏంటి అంటే మేలైన దానిని చేపట్టుడి. ఏంటంట? మేలు. మనకు ఏది మేలు కలుగుతుందో దాన్ని చేపట్టమంటాడు. ఇర్మీయాలో అంటాడు కదా, ఏం చెప్తున్నాడు? మార్గాలలో నిలిచి ఉండుడి, పురాతనమైన మార్గాలను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని తెలుసుకొని దానిలో నడవండి. ఇక్కడ అంటున్నాడు మేలైన దానిని చేపట్టండి అంటున్నాడు. మన జీవితానికి మేలు కలిగేదేదో అది మన నుండి దూరం చేసుకోవాలి. అవునా? హల్లెలూయా. దూరం చేసుకోవాలంటారా? కాదు. మనకు మేలు కలిగేది ఏదో దాన్ని మనం దగ్గర చేసుకోవాలి. మనకు హానికరమైన దానిని మనం దూరం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం చేసే పని ఏంటి అంటే, మనకు మేలు కలిగేదాన్ని దూరం చేసుకుంటాం, మేలు కలిగేదాన్ని దూరం చేసుకుంటాం, హాని చేసేదాన్ని దగ్గరగా చేసుకుంటూ ఉంటాం. మనం చేసే పని అలాంటిది. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ అంటున్నాడు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. పరీక్షించమంటున్నాడు. ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలి. మనం చేసే ప్రతి పని కూడా అది మేల కీడ అనేది పరీక్షించి చేసుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నన్ను పరిశోధించి పరిశీలన చేయి, నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకో. హల్లెలూయా. తెలుసుకో, నీకు ఆయాసకరమైనది నా యందు ఉన్నదేమో అని తెలియచేయ అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా మనం చేసే ప్రతి దానిని కూడా ఏం చేయాలట? ఏం చేయాలి? పరీక్ష చేయాలి. ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. అది మనం గుర్తిరగాలి. అందుకే మేలైన దానిని మనం ఏం చేయాలిట? చేపట్టాలని పరిశుద్ధ లేఖనాలు మనకు చలవిస్తూ ఉన్నాయి. చూద్దామండి. 1 యోహాను రాసిన పత్రిక 4:1 అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, అంత్య దినాలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయటకు వస్తూ ఉంటారు. అది ఏమంటున్నాడు? అది దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమంటున్నాడు? పరీక్ష చేసుకోవాలి. అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, ఆత్మ సంగతులు ఆత్మ పొందిన వానికి మాత్రమే తెలుస్తాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ వచ్చిన ఆ యొక్క సేవకులు అవ్వచ్చు, బోధకులు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, వాళ్ళు ఆత్మచేత నడిపింపబడిన వారా కాదా అనేది మనం ఏం చేసుకోవాలట? పరీక్ష చేసి తెలుసుకోవాలంట. అందరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే దేవుని ముసుగులో అనేక మంది బయటకు వస్తూ ఉంటారు. కనుక అది మనము తెలుసుకోవాలంటే మనకు ఆత్మ జ్ఞానం అనేది చాలా అవసరం. అందుకే అంటున్నాడు, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయమంటున్నాడు? పరీక్ష చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అందుకే మనం ఎవరిని గుడ్డుగా నమ్మకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే రోమా పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయము 2వ వచనములు అంటాడు కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాద, ఏ మర్యాదట? ఈ లోక మర్యాద అనుసరింపక. హల్లెలూయా. ఏంటంట? ఈ లోక మర్యాదను మీరు అనుసరింపవద్దంటున్నాడు. ఏం చెప్తున్నాడు? అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఒక పని చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలంట. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని దాన్ని ఏం చేయమంటున్నాడు? మీ మనసు మారి నూతన మగుట వల్ల మీరు రూపొందర పొందారు. మీరు చేసే ప్రతి పనిలో అది దేవుని చిత్తం ఉందా లేదా అనేది మనం ఏం చేసుకోవాలట? తెలుసుకోవాలని పరిశుద్ధ లేఖనాలు మనకు చలవిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేసే ప్రతి దాన్ని మనం ఏం చేసుకోవాలి? మనం మేలైనది చేస్తున్నామా, మనం చేసే దానిలో కీడు ఉందా అనేది మనము జ్ఞాపకము చేసుకోవటం మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట చూద్దాం. అందులోనే 9వ వచనంలో కూడా అంటాడు చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని అత్తుకొని ఉండండి. ఏమంటున్నాడు చూడండి, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవాలన్నట. మన ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనది. ప్రేమలో ఏముండకూడదు అంటే స్వార్థం అనేది కనబడకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఏముండకూడదట? నిష్కపటం. అందుకని మత్తయి సువార్తలో పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటులై ఉండడని. ఇక్కడ ఏమంటున్నాడు? నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని అత్తుకోవాలంట. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మంచిని పక్కన తొలగించుకొని చెడ్డదాన్ని ఆశిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, చెడ్డదానిని అసహించుకోనండి, చెడ్డదానిని అసహించుకోనండి, మంచి దానిని మీరేం చేయాలి? చేపట్టండి, అత్తుకోవాలంట. మంచిని ఏం చేసుకోవాలి? అత్తుకోవాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు చలవిస్తున్నాడు. ఈరోజు మనము చేసే ప్రతి దానిలో కీడుందా మేలున్నదా అనేది ఏం చేయాలి? పరీక్ష చేయడం నేర్చుకోవాలి, గుర్తించాలి. మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మన జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. చాలా మంది యెషయా గ్రంథంలో అంటాడు కదా, కీడుకు మేలనియు మేలు కట కీడనే వాళ్ళు లేపబడుతున్నారు. మనము కీడుని కీడుగానే చెప్పాలి, మేలును మేలుగానే చెప్పాలి. అది పరీక్షించే జ్ఞానం కావాలి. ఈరోజు నీకు నాకు ఏం కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానం లేకపోతే చాలా మంది చేతికి తీపని తీపుకు చేదనే ప్రజలు లేపబడుతున్నారు. ఎందుకంటే మనం అంత్య దినాలలో మనం ఉన్నాము కనుక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోసపోకూడదు. మనం లేపోకూడదు, మోసపోకూడదు. మనం గుడ్డిగా నమ్మితే మోసపోతాం. అందుకే వాక్యాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి, 5వ అధ్యాయము 10వ వచనములు అంటున్నాడు చూడండి, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించొచ్చు, వెలుగు సంబంధం వల్ల నడుచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు? ప్రభువుకి, దేవునికి ఏది ప్రీతో, ఏది ఇష్టమో దానిని పరీక్షించాలట. దేవుడికి ఇష్టమైనది మనం తెలుసుకోవాలి. దేవుడికి ఇష్టమైనది మనము, కానీ మనం అది తెలుసుకోవాలి. మనకిష్టమేదో అది చేద్దాం, అంతేనా? అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ప్రభుకి ఇష్టమైనది చేయము, కానీ మనకిష్టమైనది మాత్రమే చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి అని చెప్తున్నాడు. అలా ఉండాలట. హల్లెలూయా. ప్రభుకి ఇష్టమైనది ఏందో మనం తెలుసుకునే స్థితి ఈరోజు నీకు నాకు కావాలి. ప్రభుకి ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమైతే అది, దేవుడికి ఏది ఇష్టమైతే చేస్తాడో అది మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషించే స్థితిలోనికి వస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 3వ అధ్యాయము 1వ వచనములో అంటాడు కదా, నా కుమారుడా నా జ్ఞానోపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము.
21వ వచనంలో కూడా అంటున్నాడు, నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనయు తెలుసుకొనుము. చదువుతున్నారు బాబు. లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, లెస్సైన జ్ఞానమును వివేచనను ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకో. అది శ్రేష్టమైనది, అది నీ జీవితానికి మేలు కలిగించేది. 1వ వచనంలో అంటున్నాడు, నా ఉపదేశం నువ్వు మరవద్దు. ఉపదేశం మర్చిపోతే మన స్థితి పాడైతుంది. ఆయన ఆజ్ఞలను ఏం చేయాలట? హృదయపూర్వకంగా మన హృదయాలలో భద్రపరుచుకోవాలని వాక్యం చెప్తుంది. ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. హత్తుకోమంటున్నాడు అక్కడ ఇంకొక దగ్గర. మంచిని హత్తుకోవాలి. మంచి ఏంటి అంటే దేవుని యొక్క మాట మంచిది, దేవుని యొక్క ఉపదేశం మంచిది. హల్లెలూయా. ఆ ఉపదేశాన్ని మనము భద్రంగా ఉంచుకో. మన కన్నుల ఎదుట నుండి వాటిని ఏం చేయకూడదట? తొలగిపోకుండా చూసుకోమని పరిశుద్ధ లేఖనాలు మనకు చదివిస్తూ ఉన్నాయి. చూద్దాం ఇంకొక మాట చూసినట్లయితే ఫిలిప్పు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో అంటాడు కదా, మెట్టుకు సహోదరులారా, పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. చూడండి, ఇక్కడ వాక్యం చెప్తున్న చక్కగా, సహోదరులారా ఏమంటున్నాడు? సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. ఏవి మనకు యోగ్యతకు మెప్పు కావాలి కొంతమందికి కదా. మెప్పుకు కోరుకుంటే మనం పడిపోతాం. మనం ప్రభువులోనే అతిశయించాలి, కానీ ఈ మెప్పు ఎప్పుడు కోరుకోకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచండి. మనము యోగ్యతను మెప్పును కోరుకుంటే పడిపోతాం, కానీ అవి సత్యమా, న్యాయమా, ధర్మమా ఇవి చూసుకోమంటున్నాడు. హల్లెలూయా. దేవుడే మనల్ని హెచ్చిస్తాడండి. మనుషులు హెచ్చించవలసిన పని మనకు అవసరం లేదు. మనుషులు హెచ్చిస్తే పడిపోతాం, దేవుడు హెచ్చిస్తే స్థిరంగా ఉండగలుగుతాం. దావీదును దేవుడు హెచ్చించాడు. ఎందుకు? ఆయనకి తెలుసు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది న్యాయమో, ఏది ధర్మమో ఆయనకి తెలుసు. హల్లెలూయా. తల్లిదండ్రులకు దూరంగా గొర్రెలు కాసుకొని ఉన్నా సరే దేవుని దృష్టికి ఆయన ప్రీతికరంగా ఉన్నాడు కనుకనే ఆయన హెచ్చించాడు. కనుక పడిపోలే. ఒకసారి పడిపోయాడు, తన తప్పుదని తెలుసుకున్నాడు. ఇంకెన్నాడు కూడా తన జీవితకాలం ఎప్పుడు కూడా పడిపోలేదండి. ఈరోజు మనము కూడా హెచ్చును కోరుకుంటే పడిపోతాం, మెప్పును కోరుకుంటే పడిపోతాం. కానీ దావీదు వల్లే న్యాయమైనదేదో, సత్యమైనదేదో మనం తెలుసుకుంటే ఎన్నాడు కూడా పడిపోతామా? పడిపోమండి. హల్లెలూయా. పడిపోయే స్థితి మనకు రాదు. ఎందుకంటే మనలో ఎవరుంటారో మన ప్రభుని హత్తుకున్నాం. అందుకే వాటిని మన హృదయాలు ఏం చేసుకోవాలట? భద్రంగా దాచుకోవాలని పరిశుద్ధ లేఖనాలు మనకు చదివిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే చూడండి, 2వ తెస్సలోనికై రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, త్వర క్లోజ్ చేస్తాం. 2వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. ఎలా ఉండాలట? నిలకడగా ఉండి. ఏమంటున్నాడు? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూడండి, పౌలు చెప్తున్నాడు, మేము నోటితో మాట్లాడినా, పత్రికల ద్వారా మాట్లాడినా, మీరేం చెప్తున్నా, ఏమైతే చెప్తున్నానో దాని యొక్క విధులను, కట్టడాలను మీరేం చేయాలట? అనుసరించండి, వాటిని చేపట్టండి అని చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు చెప్పేది సత్యమైనదా, అబద్ధమైనవా? సత్యమైనవి కనుక చేపట్టండి, మీకు ఉపయోగం. దాని ప్రకారం నడిస్తే మీ జీవితాలు బాగుంటాయని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు లేఖనం చెప్తుంది, ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేయటం కాదు.
ఈ యొక్క గ్రంథంలో ఏమైతే రాయబడి ఉందో అది సత్యమా అసత్యమా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా అందులో ఉన్నాయా లేదో మీరేం చేయాలి, పరీక్ష చేసుకోవాలి. అవునా కదా? ఏదో నేను కల్పించి చెప్పేస్తే ఉపయోగం ఉందా? అది నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేసినా మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు నువ్వైనా నేనైనా మనం చేసే ప్రతి పని దేవుని చిత్తమా కాదా పరీక్ష చేసుకోవాలి. అది మేలా కీడా అనేది పరీక్ష చేసుకున్నప్పుడే మన జీవితము బాగుపడుతుందండి. హల్లెలూయా. చూద్దామండి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు కదా, నా యందు నిలిచిండుడి, మీ యందును నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతా తాను ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. చూడండి, ఎవరిలో నిలిచి ఉండాలట? దేవునిలో నిలిచి ఉండే మనం ఏమవుతామట? ఫలిస్తామట. హల్లెలూయా. ఈరోజు ఫలించే క్రైస్తవులుగా ఉండాలి, అది మేలు. దేవునితో అంటు కట్టబడే జీవితము నీకు నాకు లేకపోతే మన జీవితంలో ఎన్నడూ కూడా ఫలించలేదు. దేవుడు కోరేది ఏంటి? మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. మనం ఫలించే క్రైస్తవులుగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తామంటే మనం మేలైనది చేసినప్పుడే. హల్లెలూయా. మనం చేసే ప్రతి దానిలో మేలు ఉండాలి. ఏముండాలి? మేలు ఉండాలి. ఆ మేలు చేసినప్పుడే మనం ఫలిస్తాం. ఆ మేలు అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. మనము మన జీవితాలు అనేక మందికి ఉపయోగకరంగా ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి సామెతల గ్రంథములో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనములో అంటాడు కదా, చూడండి, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొను. ఏం చేయాలంట? సత్యమును అమ్మివేయొద్దు అంటున్నాడు. చాలా మంది అసత్యం మాట్లాడుతారు. నోరిప్పితే చాలు అబద్ధాలే. ఏంటి? అబద్ధమే. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును అమ్మివేయొద్దు అంటున్నాడు. దాన్ని కొని ఉంచుకోవాలి. సత్యాన్ని ఏం చేసుకోవాలట? కొని ఉంచుకోండి. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను. చూడండి, హల్లెలూయా. జ్ఞానము మన ప్రాణాన్ని కాపాడుతుంది. వివేచన మన జీవితంలో ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది. అందుకే సత్యమును ఏం చేయవద్దు అంటున్నాడు? అసత్యంగా మార్చుకోక. సత్యమును అమ్మివేయొద్దు. ప్రాణము పోయినా సత్యంగానే మాట్లాడడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితము బాగుంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఎప్పుడు మన నోటెంబడి ఏం రాకూడదు? అబద్ధాలు పలకకూడదు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము. మనం అబద్ధం ఆడామనుకో ఏమంటారు? ఇది క్రైస్తవులురా, నోరిపితే అబద్ధం అంటే ఎవరికి అవమానం? అప్పుడు దేవుడికి అవమానం. అవునా కదా? వాక్యం అంటే మిమ్మును బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషణ పాలవుతుందని చెప్తారు. మన బట్టి దేవుడి నామము అవమానం కాకూడదు. అందుకే సత్యమును అమ్మివేయొద్దు, సత్యములోనే నడవాలి. ఇంకొక దగ్గర అంటాడు, సత్యము చేత మీరు ప్రతిష్ఠలు అవ్వండి అంటాడు. సత్యం చేత ఏం చేయాలట? ప్రతిష్ఠలు అవ్వాలట. అప్పుడే మనము ప్రతిష్టంగా ఉండగలుగుతాం. అబద్ధం అనేది మన నోటెంబడి రాదు. హల్లెలూయా. చూద్దాం, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను. నీవేదైతే కలిగి ఉన్నావో ఆ కిరీటము ఎవడు అపహరింపకుండా. ఎవరు అపహరిస్తాడు? అపవాది. నీకు నా పరిశుద్ధతను తీసివేసుకుంటాడు. నీకు నా ప్రార్థన జీవితాన్ని, నీకు నా విశ్వాస జీవితాన్ని, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది తీసివేస్తాడు. ఎప్పుడు? నువ్వు సత్యము నమ్మివేసినప్పుడు, మేలైనది చేయకుండా కీడు చేస్తున్నప్పుడు నీకు కలిగినది ఏం చేస్తాడు దేవుడు? ఆ అపవాది లాగేసుకుంటాడు. అందుకంటున్నాడు దేవుడు, నీకు కలిగినది ఎవరు అపహరింపకుండునట్లు
నీకు కలిగిన దాన్ని ఏం చేయమంటున్నాడు? గట్టిగా పట్టుకోవాలి. నువ్వు గట్టిగా పట్టుకుంటే అపవాది నీ దగ్గర నుండి ఏది దొంగలించలేడు. దొంగలిస్తాడా? అపవాదికి చోటు ఇస్తేనే దొంగలిస్తాడు వాడు. ఆయనకు చోటు ఇవ్వకపోతే వాడు మన యుద్ధం నుండి పారిపోతాడు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. చూడండి, నేను వస్తున్నాను, మీకు ఏదైతే మీరు కలిగి ఉన్నారో దానిని మీరు గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. ఈరోజు మనం సత్యమును అమ్మివేయకుండా మనకు కలిగినది మనం పట్టుకుంటే మనకు మేలు కలుగుతుంది. అందుకే మేలైన దానిని చేపట్టండి అంటున్నాడు. మనకు మేలు కలిగే దానినే మనము చేపట్టడం మనం నేర్చుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి, సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, నేను ముగిస్తా చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు కదా, వాటిని ఎల్లప్పుడూ మీరు హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. ఏంటంట? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో దాచుకోవాలి. వాటిని మన హృదయములో భద్రము చేసుకోవాలి. అప్పుడే మనం మేలైనది మన జీవితంలో కార్యము జరుగుతుందండి. హల్లెలూయా. చివరిగా చూడండి, అదే సామెత 4వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకో. ఉపదేశము ఏం చేయకూడదట? విడిచిపెట్టొద్దు. అంటే ఉపదేశం ఏంటి అంటే మంచిది. మంచిది నువ్వు గట్టిగా పట్టుకుంటే నీకు మేలు. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మేలైనది చేస్తున్నామా? కీడైనది చేస్తున్నామా? మనం చేసే ప్రతి దానిలో మేలు ఉంటుందా, కీడు ఉంటుందా? మనం ఏం చేయాలట? పరీక్ష చేసుకోవాలి. అందుకే పరిశుద్ధ లేఖనం అంటారు, మేలైన దానిని చేపట్టాలి. మేలైనది చేపట్టినప్పుడు మనకు అన్ని మేలు కలుగుతాయి. అందుకే మార్గాలలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను గురించి విచారించండి. మేలు తెలుగు మార్గం ఏదో అని తెలుసుకొని అందులో ప్రవేశించండి అంటున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నా? వాక్యం చెప్తుంది మేలైనది చేపట్టండి. ఈరోజు మేలైనదే మనం చేస్తున్నామా, లేకపోతే మనకు హాని చేసేది చేస్తున్నాం? దేవుడు చెప్తున్నాడు, అలాగే లేఖనాలు చెలవిస్తున్నాయంటే మంచిని హత్తుకొని చెడుని ఏం చేయాలి? విసర్జించమంట. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.